హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు AiExplore Vlogs. మళ్ళీ ఒక కొత్త వీడియోకి వచ్చేసినాము. ఆల్రెడీ వెనక కనిపిస్తుంది కదా మెయిన్ స్ట్రీట్ ఫెస్టివల్. ఈ గల్లీ మొత్తం ఈరోజు ఒక ఫెస్ట్ అవుతుంది అనమాట. సేమ్ మన ఇండియాలో ఎగ్జిబిషన్ లెక్కనే మొత్తం లాస్ట్ దాకా చూడుర్రి. అట్లనే ఫస్ట్ టైం ఎవరన్నా వస్తే సబ్స్క్రైబ్, లైక్, షేర్ మీరే చూడుర్రి అన్నీ, ఓకేనా? లాస్ట్ దాకా చూడుర్రి, వెనకైతే అద్దరిపోతాయి. ఇది ఆల్రెడీ నేను కవర్ చేసిన. ఆల్రెడీ ఫస్ట్ వీడియో నాది ఇక్కడే అనమాట. ఈరోజు ఇక్కడే మళ్ళీ ఈ ఫెస్ట్ అవుతుంది. ఫస్ట్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద లింక్ పెడతా, ఆ లింక్ చూడుర్రి. చలో, మా ఆవిడ అక్కడ ఫోన్ చేస్తుంది, లోపల వాళ్ళే అన్నీ చూపిస్తా. లాస్ట్ దాకా చూడుర్రి, మిస్ అయితే కొట్టకోరి. ఇదంతా కూడా మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. హిస్టారిక్ డౌన్ టౌన్ ఇది. ఇక్కడ అన్ని ఇట్లా యాక్టివిటీస్ బాగా అవుతాయి. ఈ యాక్టివిటీ వచ్చేసి దీని పైసలకి ఎంత $10 తీసుకుంటు పర్ పర్సన్. ఈ పైసలన్నీ మళ్ళీ ఇక్కడ ఉన్న కౌంటీకి పోతాయి అన్నమాట. కిడ్స్ సెక్షన్లోకి పోదాం నడురిగా. ఈ జాయింట్ వీల్ ఎక్కాలంటే చిన్నప్పుడు నేను ఎంత భయపడుతుండేనంటే టూ మచ్ భయం వేస్తుండే నాకు ఇట్లాంటివి ఎక్కాలంటే. చిన్నప్పుడు ఎగ్జిబిషన్ పోతే ఇది నా వర్స్ట్ ఫియర్ అనమాట. పైనకు పోతుంటే నాకు ఇట్లా గుండెలో రాయి పడిపోతుంది అనమాట. ఇగో ఇవన్నీ టికెట్స్ కొంటాకనమాట బూట్స్. వీళ్ళకి టికెట్స్ ఇస్తే ఈ టికెట్స్ ఒకదానికి 10 or 20 అట్లా అడుగుతారు. ఇక్కడ చూపిస్తా చూడుర్రి. అమ్మ జీవితం, అట్లా నన్ను తిప్పితే నేను అవుటే. ఆడ తిప్పుతురు చూసిరా. వామ్మ, ఈ బుడ్డాళ్ళకి దండేసి దండం పెట్టాలి. ఆడ చూడుర్రి, ఇట్లా నన్ను ఒక్కసారి కూర్చోబెట్టిండంటే నేను సావే నాకు. ఇదే ఒక ఇది ఇంకోటి చూడుర్రి. దీనమ్మ, ఇది ఎన్ని రకాలుగా తిరుగుతుందో చూడుర్రి. మనిషి మొత్తం 360 degrees తిరుగుతాడు ఇందులో. అరే నాయన, మనిషి బతకాలా సావాలా? ఇది వామ్మో వామ్మో, ఇది చూస్తేనే నాకు చాలా స్ట్రెస్ అయిపోతుంది. నాకు ఇంకా ఎక్కితే నేను ఏమైపోతాను దీంట్లో. వామ్మో వామ్మో, అదే అంటున్నా, ఇవన్నీ చిన్న పోరగాళ్ళకని చెప్పుకొని వామ్మ వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. చిన్న పోరగాళ్ళు కూడా ఎక్కిరు దాంట్లో. అన్నీ స్టార్ట్ అయినాయి చూడు. వామ్మో, అది కూడా ఇందాకేదో చిన్నపిల్లలు ఆడుకునే దానిలాగా కనిపించింది. చూస్తే దానమ్మ అది కూడా బాగానే ఉంది. ఇది చూడు. అరే ఏమ్రా, మీరు మనుషులు ఉందా అనుకుంటురా, చంపేయాలనుకుంటుర్రా? ఓ మై గాడ్, మళ్ళీ అందరూ చిన్న పిల్లలు ఎక్కిరు. రే 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 రే, ఏం చేస్తుర్రా వాళ్ళు? ఇప్పుడు భయపడుతుర్రు వాళ్ళు. ఇది చూడుర్రి. వామ్మో వామ్మో, ఇది చూడుర్రి. ఓ మై గాడ్, ఇదంతా అసలు తక్కువ ఏది లేదు. అక్కడ వాళ్ళు కూడా ఎక్కుతుర్రు అటు సైడ్, అది కూడా చూపిస్తాను అడుగురి. ఊరి నాయను, ఇది ముఖం మీద పడిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఓ మై గాడ్, నేను కొంచెం ముందుకు పోయినా కానీ నా మీద ఏడ పడుతుందిరా నాయన అని భయం అవుతుంది నాకు. ఆ పక్కన ఇంకోటి ఉంది, అది చూపిస్తాను అడుగురి. ఇగో ఇప్పుడే ఎక్కిరు వీళ్ళు, చూద్దాం ఏమవుతుంది. ఇది వీళ్ళు అరుస్తారా అరవరా? కింద కామెంట్ పెట్టుర్రి. ఇప్పుడే పెట్టుర్రి, అయినాక కాదు. ఈ బుడ్డాళ్ళు అరుస్తారా అరవరా? ఇది తిరుగుతూ ఉంటాయి. అదో స్టార్ట్ అయింది. వాడు నిజంగా అరుస్తుండే, ఒత్తుగా అరుస్తుండే, నాకైతే అర్థమవుతలేదు. హలో, ఇగో ఇందులో ఈ ఆడే దాంట్లో అదిగోండి, కిందోడు మీద అయిపోతుండు. కిందోడు మొత్తం మీద అజ్జా ఉల్టా పల్టా అయ్యి వాడు తిరుగుతుడు వాడు. ఓ మై గాడ్, రే 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 రే, చూస్తేనే నాకు బీపీ వచ్చేస్తుంది, లో బీపీ అయిపోతుంది, అన్నీ ఏమేమో అయిపోతున్నాయి. ఎక్కిన వాళ్ళ పరిస్థితి ఏందో ఇది. రే 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 రే,
మై గాడ్, నేనైతే తట్టుకోలేను సార్. మీరేం తట్టుకుంటారా లేదా మీరు చెప్పరు కింద కమెంట్లల్లో. ఇది చూడరు ఇంకొకటి, మనుషుల్ని తిప్పేస్తుంది. వామ్మ, లోపల మనుషులు ఎట్లున్నారంటే చచ్చిపోతారు, అరుస్తురు వాళ్ళు. వద్దురా నాయనా అని అరుస్తురు వాళ్ళు, లిటరలీ. మొత్తం ఎట్లా తిప్పుతుందో చూడరు. వామ్మ, ఓ మై గాడ్, లోపల అందరు అట్లనే నుంచని పోయారు. రే రే రే, ఏం చేద్దాం అనుకుంటున్నారా మీరు అంతా మనుషులేనారా రే? అరే, లోపల జనాలు అరుస్తుంటే ఏం చేయాలో అర్థమవుతలేదు. చూసిన నాకే ఏమో అయిపోతుంది. ఓ మై గాడ్, అంటే చూపిలేమో అని భయపడ్డా. ఇది కూడా స్టార్ట్ అవుతుంది. ఇదేం చేస్తుందో చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్. కింద కామెంట్ పెట్టరు, అరుస్తారా అరవరా జనాలు? ఇది స్టార్ట్ అవ్వడమే చుక్కలు చూపిస్తుంది. ఇది ఒరే ఒరే, ఏంద్రా నాయన? అరే 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 అరే, ఏ అమ్మా, అప్పటికి ఎంతమందికి హార్ట్ అటాక్ వచ్చిందో చెప్పరు. ఒరే ఒరే, మనుషులు ఏమన్నారు రే? చూడండి, కామెడీ ఉంది అని. ఈ బిల్డింగ్ పైన చూడరు, మొత్తం టైము కనిపిస్తుంది. ఈరోజు టెంపరేచర్ ఎంత ఉందో కూడా కనిపిస్తుంది. మాకు ఈరోజు సెల్సియస్లో సమ్వేర్ అరౌండ్ 80s దగ్గర ఉంది. అవో 80 కనిపిస్తుంది దానిపైన మంచిగా. మొత్తం అంతా అసలు ఇదంతా మళ్ళీ పురాణ పూలు, కొత్త టెక్నాలజీ కాదు, పాత టెక్నాలజీ ఇదంతా. ఆవుది అనుకుంటా ఇవన్నీ. ఒకటి $189 అంట. దీనిపైన మొత్తం అంతా ఏదో గ్లాసు. ఇవన్నీ ఒరిజినల్ స్కల్స్ లాగానే ఉన్నాయి. హార్న్స్ అయితే ఒరిజినల్. లాంగ్ హార్న్ అని మనం లాస్ట్ టైం చూసినాం కదా, ఆ లాంగ్ హార్న్సే అన్నమాట ఇవన్నీ. ఇక్కడ బట్టలు ఉన్నాయి, పాప్కార్న్ ఉంది. ఇవన్నీ స్టోన్స్, రకరకాల స్టోన్స్ ఇవన్నీ. వెనుక బిల్డింగులు కూడా చూసిరంటే, హిస్టారిక్ డౌన్ టౌన్ ఎప్పుడు కూడా బిల్డింగ్లు అన్నీ ఇట్లనే ఉంటాయి. ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్లో అన్ని దగ్గరికి ఒక బిల్డింగ్ ఒకటి ఆనుకొనే ఉంటాయి. చూడరు, నేను ఇంట్లో ఇట్లనే పెడతా అనమాట. కానీ రకరకాల టెక్సస్ ప్లేట్లు అన్నిటిని కలిపి ఒక షేప్ చేసిండు. టెక్సస్, ఇది టెక్సస్ స్టేట్ అనమాట. దాన్ని ఇదిలో చేసిండు. బాగుంది ఇదంతా కూడా. ఎండనే బాగాలేదు, పీక్స్లో ఉందన్నమాట ఎండ. నిన్ననే వాన పడ్డది. టెక్సస్ వెదర్ అంటే ఇట్లనే ఉంటుంది అనమాట. అన్ప్రెడిక్టబుల్ అంటారు టెక్సస్ వెదర్ని. ఎందుకురా నాయన అంటే, ఇగో ఇట్లనే పొద్దునేమో వాన పడుతుంది, సాయంత్రం ఏమో ఎండగా ఉంటుంది, మళ్ళీ రాత్రి వాన పడుతుంది. అందరు ఇగో ఊపుకుంటారు అది పట్టుకొని. నేను కూడా అదే చేయాలి, ఇక పట్టుకొని ఊపుకుంటూ కూర్చోవాలి. ఇక ఇట్లనే ఏమన్నా వెరైటీ కనిపిస్తే చూపిస్తూ ఉంటా. వెనక మొత్తం ఈ గల్లీ మొత్తం నడుచుకుంటూ వచ్చినాం అనమాట మనం. ఇక్కడ ఏమవుతుంది తెలుసా, యూఎస్లో ఎండాకాలం వచ్చిందంటే ఎవడింట్లో ఉండడు, అందరూ రోడ్లపైన. ఇట్లాంటి ఎన్ని ఈవెంట్లు పెట్టు అన్నీ ఫుల్ అయిపోతాయి. ఇప్పుడు చూస్తారు కదా వెనక మొత్తం. ఏదంటే ఇది పైసలు కట్టింది కూడా ఇంతమంది వచ్చారు, పైసలు కట్టని దానికి ఇంకా డబల్ అయిపోతారు దీనికి. బట్ రావడం అయితే ఆగదనమాట. ఎండాకాలం వచ్చిందంటే వీళ్ళు మొత్తం రోడ్లపైనే ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆట అనమాట. వీళ్ళే వెల్డింగ్ చేసారు అంతా. ఇవన్నీ ఒక్కొక్క యూనివర్సిటీ పేర్లు అనమాట. ఇక్కడ టెక్సస్ లాంగ్ హార్న్స్ ఉంది, ఇగో బేలర్ యూనివర్సిటీ నేను చదువుకుంది UMHB అని, దీనికి అఫిలియేటెడ్ అనమాట నా కాలేజ్. అంతా భలే ఉన్నాయి. సైన్ బోర్డ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇగో ఇక్కడ మొత్తం మనకి ఇది కూడా నడుస్తుంది. ఈరోజు జర్రషేప్ అయినాక మ్యూజిక్ ఫెస్ట్ లాగా ఇక్కడన్నా కొంచెమన్నా వేసిరు జర గుడ్ బైస్.
అఫీషియల్ ఫెస్టివల్ మర్చెండైజ్ అంటే దీనికి సంబంధించింది ఇక బట్టలు ఉంటాయి అన్నమాట అక్కడ. ఇంకోటి ఇక్కడ చూస్తుర్రంటే ఈ గోడ మొత్తం ఆట చూడుర్రి, ఒకప్పుడు ఎలా ఉండేది అన్న రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది. వీళ్ళందరూ ఏది ఆవుల్ని కాసుకుంటా చాలా బాగుంది. ఇక్కడ ఇల్లులు కూడా ఉంటాయి అన్నమాట కొన్ని, అవి కూడా చూద్దాము. బట్ చెప్తున్నా కదా హిస్టారిక్ డౌన్ టౌన్లో చాలా బాగుంటుంది. మనకి ఏ ఫెస్టివల్ వచ్చినా కానీ ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఏం చేయాలి మనం రాగానికి? డూ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ టు టేక్ దిస్? ఓకే, థ్యాంక్ యూ. ఇగో ఫ్యాన్ వచ్చింది ఆఖరికి. ఈ ఫ్యాన్ ఊపుకుంటూ పోతే అట్లీస్ట్ ఇక గుంపులో పోయిందా కొంచెమన్నా బెటర్గా ఉంది. బట్ మామూలుగా లేదనమాట వెదర్ అయితే మూవ్ ఇచ్చి పడేస్తుంది. ఓ ఇక్కడ ఏంది మార్కెట్ ఆన్ మెయిన్, మొత్తం అన్నీ రకరకాల జంతువుల్ని పెట్టారు. ఇగో సూపర్ అసలు, ఒక్కొక్కళ్ళు ఎన్ని స్టాళ్ళు పెట్టారో, ఇన్ని అనం స్టాళ్ళు. దీస్ ఆర్ వెరీ టూ మచ్. తిండి తాగుడు కొండం ఇదే ఈడ ముచ్చట. ఇగో ఇక్కడ చూడండి ఇంకొకటి మొత్తం రకరకాల జంతువుల్ని మంచిగా సూపర్. ఇక్కడ బ్యాగులు ఇవన్నీ మళ్ళీ హ్యాండ్మేడ్ ఉంటాయి, ఇవన్నీ హ్యాండ్మేడ్ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఆదివాసులు. సో ఇది దేంది బఫెలో జాబోన్ అంట, బఫెలోది మొత్తం జా ఇది. వామ్మా, ఇట్లాంటి ఏ రోజు నేను చూస్తాను అనుకోలేదు, ఈరోజు ఇట్లా చూస్తున్నాం అనమాట. ఏవో ఇక్కడ లైవ్ మ్యూజిక్ విత్ మందు, ఇంకా దీనికన్నా ఇంకా ఆనందం ఏముంటుంది చెప్పురి. అవో మనోడు మంచిగా పాటలు పాడుతుండు, ఇడంతా మందు తాగుతారు. మందు అంటే మందే కాదు, తినడానికి కూడా తింటుర్రు. బట్ యా ఒక మంచి వైబ్ అనమాట ఇదంతా కూడా. సూపర్. ఇంకా పోదాం, ఇంకా ఉన్నాయి, అప్పుడే అయిపోలేదు. అండ్ ఇంకోటి గమనించారంటే ఇగో నాకైతే ఎంత గారుతున్నాయో చూడరు చెమటలు. తెల్లోళ్ళని చూడరు, ఇప్పుడు వచ్చే ఎవరన్నా చూడరు, వాళ్ళకి గారు. ఎందుకో మీరు కింద కామెంట్ చేయరు జర ప్లీజ్. డాక్టర్స్ మీకు తెలుసు కదా ఎందుకు గారవో వాళ్ళకి చెమటలు, జర మీరే చెప్పుర్రి ఎందుకు గారో వాళ్ళకి, మనకెందుకు ఇంతగానం చెమటలు గారిపోతున్నాయని. తినే తిండి ఇది అది అని చెప్పొద్దు, జర సైంటిఫిక్గా ఏందో అంటే ఒకటి ఇదొకటి ఉంటుంది కదా, దానివల్ల ఇది ఎక్కువ మనకు చెమటలు వస్తాయని తెలుస్తుంది కదా. అది ఏందో మీరు చెప్తే నేను విందామని నాకు చాలా కోరిక అనమాట. కింద కామెంట్లలో పెట్టుర్రి ఏంది అది అని. అండ్ ఇక్కడ చూడుర్రి, ఇది ఒక హైలైట్ ఈడు ఉంది చూడుర్రి, ఎవరు తీసుకొచ్చి పెట్టిర్రో. ఇది చిన్నప్పుడు కార్టూన్లలో ఉంటుండే ఈ వ్యాన్, వోక్స్ వ్యాగన్ది. ఎంత భలే ఉంది కదా చూడనీకైతే. మొత్తం దీనిపైన అంతా బుడాలు ఇది చాక్ పీసులతో గీసి పడేసారు, అంతా రాసారు, వాళ్ళ పేర్లు రాసిర్రు, కొట్టేసారు, చాలా చేసారు దీంట్లో. చూడనీకి భలే ఉంది ఇది. లోపల అంతా ఓ ఓకే, ఓ ఫ్రీ ఫోటో కూడా ఇస్తారంట మనకి. చూద్దాం రండి. ఇగో Alright boss, the camera is right here. You have 3 seconds to get ready. 3, 2 and 1. Alright boss, we got a picture. You can go ahead and send it to your email ID. Oh, super. On Instagram as well. ఇది ఇన్స్టాగ్రామ్ పేజ్ అంట వీళ్ళది. ఏంది అంటే దీని స్పెషాలిటీ ఇట్లానేనా? Yeah, it's a sponsored vehicle. ఓ స్పాన్సర్డ్ వెహికల్. ఓకే నైస్, కూల్, థ్యాంక్ యూ. Yeah, thank you buddy. ఇంకా పోదాం నడురి, ఫోటో అయిపోయింది. చూడుర్రి మొత్తం అంతా రాళ్ళ పైన చెక్కిండి ఈయన, ఒక్కొక్క రాయి పైన. సూపర్ అసలు, అన్నీ రాళ్ళతోనే చెక్కేసిండు, డైరెక్ట్ రాయి స్టోన్. ఇగో ఇక్కడ రకరకాల తిండిలు ఉంటాయి, ఈ తిండిల్ని కూడా ఒకసారి చూసుకుందాం రండి. క్రాబ్ కాళ్ళు ఎంత ఉన్నాయో చూడుర్రు ఒక్కొక్కటి. అగో క్రాబ్ కాళ్ళు, చాలా పెద్ద క్రాబ్ అనమాట అది, ఒక్కొక్కటి అంత పెద్దగా ఉంది. ఫుడ్ చూడుర్రి, తినడానికి నోరు ఊరిపోతున్నట్టుంది అనమాట. బాలే. అప్పట్లో మీకు ఇల్లు చూపించిన, ఒకవేళ చూడకపోతే కింద మళ్ళీ లింక్ పెడతా, ఆ ఇల్లుకి చూడుర్రి.
వ్లాగ్ మొత్తము. చాలా బాగుంటుంది ఇది. ఇది మొత్తం పురాణా పూల్ అంటే పాతకాలంలో ఇల్లుని ఎట్లుందో అట్లనే ఉంచేసిర్రు అనమాట. ఇట్లా మనోళ్ళకే చూపినీకి. ఇందులో నేను చూపియాను, ఆ వీడియోకి వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇక్కడ ఈ గల్లీలో మొత్తము గేమ్స్ ఉన్నాయి అన్నమాట. ఆ గేమ్స్కి పోయే ముందు ఇక్కడ చూడుర్రి, బుడ్డగాళ్ళకి క్లైంబింగ్ ఒకటి పెట్టిర్రు. బుడ్డగాళ్ళు అసలు సూపర్ క్లైంబ్ చేస్తారు అన్నమాట. ఒక్కొక్కడు ఇచ్చి పడేస్తారు, వాళ్ళ స్ట్రెంగ్త్ని చూపిస్తారు అన్నమాట. అక్కడ దాకా ఎక్కాలి, ఆ పైన దాకా, కింద నుంచి ఆ పైన దాకా ఎక్కాలి. ఈ పీస్ మిఠాయి ఎంతమందికి గుర్తుంది? చిన్నప్పుడు ఎగ్జిబిషన్లలో మొత్తం ఇయే పీస్ మిఠాయిలు తింటుండే. ఇక్కడ కాటన్ క్యాండీ, పీస్ మిఠాయి. చెట్లనన్నీ తీసుకొచ్చి ఇక్కడ మంచిగా డిస్ప్లే పెట్టుకొని కొనుక్కోవచ్చు కూడా మనం. బేసిక్గా ఒక చిన్న నర్సరీ పెట్టేసారు అన్నమాట ఇక్కడ మంచిగా. ఇగో ఇక్కడ బుడ్డ వాళ్ళకి ఇట్లా కాట్లల్లో మంచిగా తీసుకుపోతారు. చిప్స్ అంట మొత్తం అసలు భలే ఉంది, హైలైట్ ఇదంతా కూడా. ఇంకోటి చూపిస్తుంది చూడండి, ఇదంతా గ్లాస్ ఆర్ట్. ఒక్కొక్కటి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇదంతా కూడా తినే వేసింది అనమాట. అసలు ఒక్కొక్క బాటిల్ పైన డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో, సూపర్ అసలు. ఇంకా లోపల చాలా ఆర్ట్ ఉంది, చూద్దాం. చూడుర్రి, ఇందులో ఒక దగ్గరికి వచ్చిన ఆర్ట్ వర్క్ ఇదంతా పెన్సిల్తో గీసింది. దీనంతా కూడా పెన్సిల్తో గీసిండి. అన్నీ ఎంత డీటెయిల్ ఉందంటే చాలా ఫైన్ డీటెయిల్ అనమాట అంతా కూడా. ఇవన్నీ హ్యాండ్ వర్క్ అసలు పీక్స్. సూపర్ అంటే సూపర్. ఈయన ఆర్టిస్ట్, హలో, తనే ఆర్టిస్ట్, చాలా బాగా చేసిండు కదా. మొత్తం ఇంకా ఇచ్చి పడేసింది. వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. అట్ ది సేమ్ టైం ఫస్ట్ టైం వచ్చినట్టయితే జర సబ్స్క్రైబ్ కూడా కొట్టుర్రి, మనకు హెల్ప్ అవుతుంది అనమాట. ఇట్లాంటి ఇంకా చూపినీకి కొంచెం లోపల నుంచి బూస్ట్ వచ్చేస్తుంది అనమాట. వీడియో లాస్ట్ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి, మనం ఇంకా పెరుగుతూనే ఉన్నాం, తగ్గేదేలే. ఆల్రెడీ ఇగో ఇంకో జంట పోతుంది లోపలికి సావనికి. వామ్మో, ఇవన్నీ నేను ఇదే ఎక్కువ అనుకుంటుండే చిన్నప్పుడు, ఏది జాయింట్ వీలే ఎక్కువ అనుకుంటుండే. ఇవన్నీ ఇంకా నేను చేసినా అంటే ఇక పోతాయి ఇటో. చలో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో కలుద్దాము. అప్పటిదాకా బాయ్.